కనుపునిండా తిండి అనేది ఉండదు. అది ఎంత హార్డ్గా ఉంటుందో చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సినిమా అంటే ఏముంది మచ్చా, ఇది చేసి అది చేసి సూపర్ మచ్చా, చింపేసి మచ్చా అని అంటారు. కానీ అది రాంగ్. దాని వెనకాల చాలా కష్టం, కృషి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు గుర్తించండి. మీలాంటి సపోర్ట్ అందరికీ ఉండాలి. మేము ఒక ప్రయత్నం చేయాలని ముందుకు వచ్చినాం. ఒక స్టెప్ అడిగేసినాం. ఈ రోజు ఇస్తాం, రేపు ఇంతకంటే ఎక్కువ వస్తారు కావచ్చు. మీ దాంట్లో మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మూవీ చూసారు కదా, ఎలా ఉంది? సూపర్. ఓకే, దీని వెనకాల చాలా అంటే చాలా కష్టం ఉంది. ఎక్కువ కష్టపడింది ఎవరంటే వంశీ గారు. ఇంకా చాలా సీన్స్ చేశారు. ఇంకా ఇట్లా ఏమంటారు, ఫైటింగ్ సీన్ చేసినప్పుడు అయితే ఆల్మోస్ట్ అసలు దెబ్బలు అయితే చాలా తగిలాయి. ఆయన ఉంది కాబట్టి చాలా బాగుంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ అస్సలు చేయలేదు. ఐ లవ్ ఇట్. ఓకే అండి, ఫస్ట్ మా తమ్ముడు నాకు అవకాశం ఇచ్చిండు. నేను ఎలా చేశానో నాకు తెలియదు. ఫస్ట్ టైం ఇంకా రాగానే ఇంప్రూవ్ అవుతాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. మమ్మల్ని ఆదరిస్తే సెకండ్ పార్ట్ కూడా ముందరుండి మా తమ్ముడికి సహకరిస్తారని అందరి ముందు చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు చెప్పరా ఫస్ట్ ఎట్లుందో? సినిమా బాగుంది. వంశీ తీసిండు, చాలా కష్టపడ్డాడు. 2 years స్ట్రగుల్ ఇది అంతా. మొత్తం 2 years ముందే స్టార్ట్ చేసింది ఇది. రిలీజ్కి ముందు బాగా కష్టపడ్డాడు. డబ్బింగ్, ఎడిటింగ్ మొత్తం వాడే చేసిండు. ఒక్కడే కష్టపడ్డాడు. ఇది యూట్యూబ్లో కూడా మీరు మళ్ళీ చూడలేదు. రేపు ఇంటికి నాకు రేపు రిలీజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టీమ్. టీం అందరూ చాలా బాగా యాక్టింగ్ చేసారు. డైరెక్షన్ మా మామ వంశీ అదరగొట్టిన మామ. ఇట్లనే ఇంకా ఇంకా షార్ట్ ఫిల్మ్స్ ఇంకా తీయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చేయలేదనుకున్నా కానీ మంచిగా యాక్టింగ్ చేశాడు. కానీ ఆ ఛాన్స్ ఇచ్చినందుకు వంశీ నాకు థ్యాంక్ యూ. మా డాడీ ఫాదర్ అన్నాడు. థ్యాంక్ యూ. ఏం చెప్పట్లే? సూపర్. థ్యాంక్ యూ. ఇగో మా టీం అంతా ఇంట్లో ఉన్నారు. మస్తు చేసాం అందరం. ఓకేనా? ఓకేనా? ఓకే. I'm waiting for part 2. Waiting part 2. థ్యాంక్ యూ. మీ పాట కూడా ఉంది, మస్తు ఉంటుంది. ఇంకా దీనికన్నా మస్తు ఉంటుంది. చూడాలి అది కూడా. ఓకేనా? రేపు సినిమా రిలీజ్ అవుతుంది. ఫుల్ చూడండి. ఇది బాగుంది, అన్యాయం. ఓకే ఓకే, మాట్లాడు. అందరినీ పంపించినావు, నువ్వు గట్ల భయపడతావా? నువ్వు ధర్మేందర్ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. సార్ థ్యాంక్స్ రా అన్న. విక్రమన్న నువ్వు కూడా, శంకర్ నువ్వు కూడా, అందరికి థ్యాంక్ యూ. సరేనా? నెక్స్ట్ రెడీ ఉంటుంది థ్యాంక్స్ చేయడానికి. నువ్వే చెప్తున్నావు. ఓకేనా? ఓకే బాయ్, థ్యాంక్ యూ. సినిమా చాలా చాలా బాగుంది. దీని గురించి కష్టపడి మన వాళ్ళంతా దీని వెనుక ఎంత కష్టపడ్డా అనేది నాకు సినిమా చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఎంత కష్టపడితే ఒక షార్ట్ అవుతుంది. ఆ షార్ట్ను మళ్ళీ ఎంత ఎడిట్ చేసిండు, దేని నుంచి ఎక్కడ మార్చిండు అంటే ఆ సీన్స్ చూసే వాళ్ళు చూస్తే వస్తుంది. 1 minute ఒక సీన్ ఒక దగ్గర తీసిండు, 1 minute ఇంకో సీన్ ఇంకో దగ్గర ఉంది. దాన్ని యాడ్ చేసిందంటే నాకు చాలా గర్వకారణం అనిపిస్తుంది. ఇన్ని దాని ఇంకా ఎంత కష్టపడుతుంది ముందు ఆ సీన్ చూస్తే అర్థమవుతుంది. సినిమా చూడడం అంతా అయితే మనకి 1 hour అయింది అని అనుకుంటాం. కానీ 1 hour ఇంకా కష్టము, దాని ఆలోచన, దాని విధానము, దాన్ని ఇక్కడ చేయాలనడం చాలా గ్రేటు. సినిమా మంచిగా ఉంది, మనకు చాలా బాగుంది, నచ్చింది. మనం ఇంకొకటి ఏంటంటే సినిమా ఏ పని చేసినా ఒక అడుగు ఒక లేటు అవుతుంది, ఫాస్ట్ అవుతుంది. ఓసారి ఫాస్ట్ అవుతుంది, ఓసారి లేట్ అవుతుంది. మన భూమిని బస్ స్టాండ్లో బస్సు కట్టుకు ఉంటుంది. డాడీ థ్యాంక్ యూ. నన్ను ఇక్కడ దాకా సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తూ, ఎంత ఫైనాన్షియల్ ఎంత ఇబ్బంది ఉన్నా నన్ను నా మీద నమ్మకంతో మా మమ్మీ అప్పులు తెచ్చి మరి నాకు తెచ్చి ఈ సినిమాకి నాకు చేసింది. థ్యాంక్ యూ. నేను మా మమ్మీకి నమ్మకం, నేను ఎదుగుతా అనే నమ్మకం. ఫస్ట్ ఇంకా మా బావకి
బాబా థ్యాంక్ యూ బాబా. ప్రతి ఒక్కటి నాకు అండగా నిలిచి ప్రతి ఒక్కటి చేస్తున్నందుకు థ్యాంక్ యూ బాబా. బాబా ఒక్కసారి పైకి రా. దాదా ఒక్కసారి ఒకటే మాట. దాదా ఒకటే మాట. దావా ఒకటి మాట. ఈ సినిమా చేయడానికి చాలా కష్టపడ్డా నేను. డే అండ్ నైట్ చేసి కష్టపడ్డాం. సాగర్ కూడా చాలా స్ట్రగుల్ పడ్డాడు. కోమలి, మౌనిక, అన్న, శివ అండ్ చాలా బ్రహ్మం బాబాయ్, ఫస్ట్ విలన్ ధర్మేందర్, ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. నాకు కష్టపడి నాకు సపోర్ట్గా ప్రతి ఒక్కరు నాకు తోడుగున్నారు. ఏమేమి మమ్మీ దా ఒక మాట దా మమ్మీ ఒక మాట మమ్మీ ఒక మాట. మీ కొడుకు కష్టం ఎంత ఉందో చెప్పండి, స్టేజ్ మీద అందరికీ తెలుస్తుంది కదా. అందరికీ నమస్కారం. మా కొడుకు రాత్రి ఇంత నిద్ర పోకుండా మస్తు కష్టపడ్డాడు. అన్నం కూడా తినకుండా నేను తినిపించేదాన్ని. ట్వంటీ డేస్ చాలా కష్టపడ్డా. డే అండ్ నైట్ ఎడిటింగ్ చేసుకుంటా కష్టపడ్డా. టైం లేదు, ఫుడ్ లేదు, అయినా ఒకటే అవుట్పుట్ బాగా రావాలి, అందరికి నచ్చాలి అని బాగా కష్టపడ్డా. ఎట్లుంది సినిమా ఒక్కసారి? థ్యాంక్ యూ. అండ్ సినిమా రెడీ. అండ్ యాక్చువల్లీ ఈ సినిమా ట్విస్ట్లు చాలా ఉన్నాయి. లాస్ట్లో సస్పెండ్ ఏంటంటే అది నరికింది ఎవరిని అనే అందరికి డౌట్ ఉంది కదా, అంతేనా? అవునవును, అదే డౌట్. పార్ట్ 2లో ట్విస్ట్ రివీల్ చేస్తాం. అది అంటే ధర్మేందర్ నా చెల్లెలు, నా తోడ పుట్టింది, నా ప్రాణం అని చెప్పి చంపేస్తే సాగర్ అనుకున్నారా? సాగర్ యాక్చువల్లీ హీరో మెటీరియల్ సాగర్. ప్రేమ పరిచయం, గాయం జ్ఞాపకం. జస్ట్ మనం ఇందులో ప్రేమలు పరిచయాలే చూపెట్టినాం. అసలైన గాయాలు జ్ఞాపకాలు పార్ట్ 2లో ఉంటాయి. అండ్ లాస్ట్లో మనం ఒకరిని ప్రేమిస్తాం, వాళ్ళు ఇంకొకరిని ప్రేమిస్తారు, వాళ్ళు ఇంకొకరిని ప్రేమిస్తారు. ఎవరినైనా ప్రేమించే ముందు వాళ్ళ మీద హోప్స్ పెట్టుకుంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోండి. ఇలా ఒంటరిగా లేచి వెళ్ళిపోకండి. అంటే హోప్ లవ్ మీదే అని కాదు, ఫ్యామిలీ మీద, ప్రతి దాని మీద. ఇప్పుడు నాకు సినిమా మీద హోప్ ఉంది కాబట్టి నేను ఇక్కడ దాకా నిలబడి చేసిన. అస్సలు నేను గివప్ ఇయ్యలేదు సినిమాలో. ఇంకొకటి, మా మమ్మీ, మా డాడీ వాళ్ళను control yourself. అక్క థ్యాంక్ యూ సో మచ్. అక్కకి చెప్పొద్దు థ్యాంక్ యూ. మా అక్క కూడా నా కోసం మస్తు కష్టపడ్డది. యాక్చువల్లీ నీలాల కన్నులోన లిరిక్స్ అక్కనే రాసింది. వంశీ అనడానికి ఇప్పుడు డైరెక్టర్ వంశీ అని అంటున్నారు. ఇంకా చాలా ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ ఇంకా చాలా వస్తాయి. మనస్ఫూర్తిగా కోరుకోండి. నిజంగా ఇంత కష్టపడ్డాయంటే నా గట్టి కాదు, మాటలు కాదు, నిజంగా
బెస్ట్. ఒక మాట ఒక్క బావ ఒకటి మాట. వాళ్ళ అక్క సాంగ్ రాసిందంటే వాళ్ళ బావని కూడా అందరూ చూడాలనుకుంటారు కదా, ఒకసారి పైకి రండి. ఒకసారి టోనీ టోనీ ఎట్రా ఎట్రా నీకు ఎట్రా 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 సినిమా స్టార్ట్ అయ్యే ముందు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరీస్ టు హెల్త్ అని చెప్పింది కదా అల్లుడు. జరా మందు సిగరెట్లు తాగుకోర్రి, పానం మంచిగా ఉంచుకోర్రి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అరే ఏడున్నారా? ఎట్రా 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 దాదా ఎట్రా. ఆల్రెడీ 3 years క్రితం అన్న నాకు తెలుసు. సీరియల్లో మెయింటైన్ చేసేటప్పుడు యాక్టర్ అవుతానంటే అంతగా గమనించలేదు. ఇప్పుడైతే బాగా అంత ఎక్స్పెక్ట్ చేశాను, చాలా బాగా చేసిండు. ఇప్పుడైతే మంచిగా ఉంది భయ. కాకపోతే అందరూ ఒకటే ఊరే కదా, అందరు నాకు అంత సపోర్ట్ లేదు, ఇంట్లో కూడా లేదు. ఎగ్జామ్ అని చెప్పేసి గొడవలకు వచ్చేసాను హైదరాబాద్. అదే నిన్ననే మా నాన్నకి చెప్పిన స్క్రిప్ట్ ఏంటంటే ఊరంతా డబ్బు కొట్టుకొని తిరుగుతుంది. రేపు తెలుస్తుంది ఏమవుతుంది. స్క్రిప్ట్ అయితే మంచిగా ఉందా భయ సినిమా. థ్యాంక్ యూ హార్డ్ వర్క్ ఇండియాలో కూడా మా వాడు ఏం చెప్పాడంటే అన్న నేను ఇంటికి ఫోన్ చేసి చాలా రోజులు అయిపోయింది అన్నాను. అదే మిషన్ సినిమా అనుకుంటాం కానీ ఆ టైంలో మనకు టెన్షన్ అనమాట. నేను ఈ సీన్ తీస్తే ఎలా ఉంటుంది, ఇది చేస్తే ఆడియన్స్ ఒప్పుకుంటారో తెలియదు అన్నాను. నేను హీరోలో అవ్వాలనుకున్నాను, మరి నేను చిన్న క్యారెక్టర్ చేస్తాను అన్నప్పుడు చిన్నదా పెద్ద కాదు మనం డిఫరెంట్గా చేయాలి. సరే సార్ పవన్ కళ్యాణ్ గారు. ఇంకోటి ఏంటంటే మనోడి పవన్ కళ్యాణ్ బాగా పిచ్చి. నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ లాగా మంచి రేంజ్లో వెళ్ళాలని నేను కోరుకుంటాను. అది ఇంకేంటంటే క్వాలిటీ విషయంలో అయితే ఇంకొంచెం బాగుంటుందని అందరూ అనుకుంటారు. సినిమా చూసి మన సబ్జెక్ట్ అయితే మన డైరెక్టర్ వంశీకృష్ణ బాగా చేసేది. ప్రతి షార్ట్ స్క్రీన్తో చాలా బాగుంది. ఏ సీన్ ఎక్కడ రావాలనేది బాగా తీసుకొని చేసేది నాకు అర్థమైంది. డిఓపి కూడా చాలా బాగుంది. అంటే మనం ఎవరిని కూడా ఇప్పుడు బాగా లేదని అనొద్దు, ఎందుకంటే ఇంకా నేర్చుకుంటారు ముందు. ఎవరిని కూడా తక్కువ చూడొద్దు, ఎవరిని కూడా తక్కువకుండా మన పని మనం చేసుకుంటారు. కానీ అప్పుడే మనం ఇక్కడికి వస్తాం. ఇంకోటి ఏంటంటే ఓపిక ఉండాలి. వాళ్ళకి ఓపిక ఉంది. ఇక్కడ వచ్చారు, ఇక్కడ తీసుకోవడం ఏదో చిన్నది ఇక్కడ నుంచి చేసేసారు. అందరి పార్టీకి రావడం ఈజీ కాదు. ఎంత హైదరాబాద్ ఇక్కడ చిన్న వేసారు, పెద్ద వేసారు కాదు. ఇక్కడ వేసారా లేదా, ఇక్కడ కూర్చున్నా మనం చూసామా లేదా, వచ్చామా లేదా, ఇంకోటి ఏంటంటే మనం అనుకుంటాం చేద్దాం చేస్తున్నాం అని అంటాం, కానీ అంత ఈజీ కాదు. చేసాం అనేది నిజం. చేసాం, చూసాం. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పెద్దగా వేసుకుంటారు. టార్గెట్ పెద్దగా ఉండాలి కాబట్టి పెద్దగానే పెట్టుకుంటారు టార్గెట్. ఇవాళ చిన్న టార్గెట్, చిన్న నుంచి పెద్దగా వెళ్తాం. డైరెక్షన్ బాగా చేస్తారు. ఆల్మోస్ట్ ఫస్ట్ టైం అయినా కొంచెం ఏదో ప్రవర్తిస్తూ బాగా చేశారు యాక్చువల్లీ. అండ్ యాక్టింగ్ కూడా అందరూ బాగా చేశారు. ముఖ్యంగా ధర్మేంద్ర సో గుడ్. థ్యాంక్ యూ. ఓకే. అండ్ మదర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి, ఆమె కూడా చాలా బాగా వచ్చింది. మూవీ అయితే చాలా బాగుంది. అంటే స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ, డైలాగ్స్ కానీ అండ్ క్యారెక్టర్ కూడా చాలా బాగున్నాయి. ఎన్నో శ్రీది కళ కలవడానికి కూడా ఎంత బాధ ఉన్నా కూడా మనం ఎంతో చేస్తాం అని లాస్ట్కి గివ్ ఇచ్చేస్తాం అని. అంటే గివ్ అంటే ఏంటంటే పేరెంట్స్ ఒక్కరు ఒకటి, మరి వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఎన్నో మన కళలు చాలా చేయాలని చాలా కోరుకున్నాం. సరే ఇంకోసారి నేను కూడా కొంచెం షార్ట్ ఫిల్మ్ తీశాను. నేను నచ్చిన పేరు చెప్పాలంటే శంభోలీశ్వరు మా గురువు పెట్టిండు. సో ఆ పేరుని ముందుకి తీసుకొని అట్లనే వస్తున్నా.
నేను ఇంకా ఇంకా చేయాలంటే చేస్తాను అని నాకు కొంచెం సిచ్యువేషన్లో టైట్గా ఉన్నాను. సో ముందుకి వస్తాను, నేను కూడా చూపిస్తా. సో డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చేశారు, చాలా డిఓపి కూడా చాలా బాగా చేశారు. ఇంకా చెప్పాలంటే చాలా టీమ్ మెంబర్స్కి చాలా సపోర్ట్లు. ఇంకా ఇంకా చెప్పాలంటే నేను రిస్క్ అయిందంటే చెప్పాలంటే డైరెక్టర్ డిఓపికి చాలా కష్టం ఉంటుంది.